బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, కవిత గారు, వీళ్ళంతా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్ల అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని ఆ భయంతోనే రేవంత్ రెడ్డి గారు పరిపాలన రాజ్యాంగబద్ధంగా లేదని, పక్షులు చంపుతున్నాడని, జంతువులు చంపుతున్నాడని, లేకపోతే పార్కులు నాశనం చేస్తున్నాడని మీరు మాట్లాడే మాటలకు అర్థం లేదు. కేటీఆర్ చెప్తాడు, ఈ భూమి ఎవరికైనా ఇండస్ట్రీలకు ఇస్తే మీరు ఎవరు తీసుకోవద్దు, తీసుకుంటే మేము 3.5 సంవత్సరాల్లో అధికారంలోకి వస్తాం, రాగానే ఆ భూములన్నీ తిరిగి మేము స్వాధీనం చేసుకుంటున్నాం. అంటే మీకేమన్నా 3.5 సంవత్సరాల తర్వాత మీరే అధికారాలకు వస్తామని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ ఏమైనా ప్రత్యేకంగా లెటర్ ఇచ్చారా మీకు? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రలాపాలు, ప్రజలను భయపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకునేటటువంటి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదని హెచ్చరిస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని అంతా కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, ప్రత్యేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణల మీద, తప్పుడు స్టేట్మెంట్ మీద నిన్న మొన్న కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ భూమిని మేము తిరిగి ఇస్తామని. మరి వాళ్ళు అమ్మినటువంటి భూములు వాళ్ళ టైంలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు భూములు అమ్మి ప్రభుత్వ ఖజానాకి జమ చేసుకున్నారు. అదంతా ఆ భూములన్నీ ఏం కావాలి? కోకాపేటలో వేల వేసి భూములు అమ్మారు. ఒక్కొక్క ఎకరం 100 కోట్లకి ప్లాట్లేసి అమ్మారు. సిగ్గు లేకుండా చేసిన తప్పులు మీ వెనక పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం ఐటీ ఇండస్ట్రీస్ని తీసుకొని వచ్చి అక్కడ ఉద్యోగాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే వాటి మీరు వ్యతిరేకిస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పరిపాలన విఫలమైందని అంటున్నారు. ఏ విఫలమైంది? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం లోపులోనే 20,000 కోట్ల రూపాయలు 35 లక్షల మందికి రైతు ఖాతాల్లో 2 లక్షల రూపాయలు వేశారు. అది విఫలమైతే మీరు విఫలమయ్యారు. 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు అప్పు మాఫీ చేస్తారని 4 కిస్తీలుగా రైతులు మోసం చేసి డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం విఫలమై 4 సార్లు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 20,000 కోట్ల రూపాయలు 35 లక్షల మందికి 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేశారు. మీరు 10,000 కోట్ల రూపాయలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు 12,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వటం, తప్పుడు నోటిఫికేషన్ అని మళ్ళీ రద్దు కావటం, ఎగ్జామినేషన్ పెట్టడం, పేపర్ లీక్ అయిందని రద్దు కావటం, మీరు నిరుద్యోగుల్ని నిలువురా మోసం చేశారు. అదే రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పక్కడబందీగా ఎగ్జామినేషన్స్ పెట్టి పేపర్ లీకేజ్ లేకుండా, ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ లేకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామినేషన్స్ అన్ని కండక్ట్ చేసి విజయవంతంగా 60,000 మందికి ఉద్యోగాలు, టీచర్స్ కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ ఒక ఉద్యోగాలు ఇచ్చేటటువంటి క్యాలెండర్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు డిక్లేర్ చేశారు, చేయించారు ముఖ్యమంత్రి. మీరు ప్రభుత్వం ఫెయిల్ కావటం వల్లనే ఆనాడు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అన్ని రద్దయిపోయినాయి. మీరు పెట్టిన ఎగ్జామినేషన్స్ అన్ని లీక్ అయి, పేపర్ లీక్ అయి రద్దు చేశారు. అదే మీ ప్రభుత్వం
బలహీనత మీ ప్రభుత్వం సరిగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం కూడా జరిగింది. 2 గదుల ఇల్లు కట్టిస్తామని చెప్పి 2 లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పి 20,000 కూడా కట్టించినటువంటి ప్రభుత్వం మీది. 5 సంవత్సరాల్లో ఎన్ని కట్టించారో మీ అందరికీ ప్రజలందరికీ తెలుసు. మీరు కట్టించినటువంటి 2 గదుల ఇల్లు పడవబడి ఉన్నాయి. ఇప్పుడు అవి సరిగా కట్టించకుండా జనవాసాలకు దగ్గర కాకుండా ఊరు బయట ఎక్కడో కిలోమీటర్ల దూరంలో 2-3 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల దూరంలో కట్టించి అవి అట్లే పడవబడి ఉన్నాయి. ఇవాళ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో కట్టించడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రతి అసెంబ్లీలో 3,500 ఇళ్ళు ఇస్తున్నారు. మీరెందుకు కట్టించకపోవటం వల్ల మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ కాలేదు. 5 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. 10 లక్షల రూపాయల పేదవాళ్ళకి, మహిళలందరికీ ఉచితంగా బస్సులో తిరగటం, 200 యూనిట్స్ ఫ్రీగా ఇవ్వటం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం, 5 లక్షల రూపాయలకి పేద ప్రజలకి ఇళ్లు కట్టించడం, ఇవన్నీ ముఖ్యమంత్రి చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇచ్చిన మాటలు అమలు చేయకుండా మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది.